టికెట్ల రేట్లు పెంచారయ్యా. 1000 పెంచారు, 2000 పెంచారు, 3000 పెంచారు, 10,000 పెంచారు. మీరు అడుగుతున్నారా రెస్టారెంట్ని? ఏమరా వారి ఒక బిర్యానీకి 500 రూపాయలు పెట్టావు నువ్వు. సినిమా వాళ్ళ టికెట్లు రేట్లు పెంచినప్పుడే మీకు గుర్తుకొస్తుందా? మేము సచ్చీలులం, శుద్ధ పూసలం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రవి ఇమ్మడి అనేవాడు దేశ సేవ చేయట్లేదు. మీకు పుక్కడికి సినిమా చూపిస్తున్నాడని మీరు భ్రమంలో ఉంటే అది మీ కర్మ. హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఐబొమ్మ ఈ నెట్వర్క్కు సంబంధించినటువంటి ఇమ్మడి రవి అనే వ్యక్తిని మొన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి వెళ్ళి చాలా వివరాలు పోలీసులు లాగుతున్నారు. అయితే ఈ ఐబొమ్మ రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత భిన్న అభిప్రాయాలు వినబడతాం. కొంతమంది జనాలు ఈ రవి చేసింది కరెక్టే, రవి ప్రజలకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడని చెప్పి కొంతమంది ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇక ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్ జర్నలిజం పేరుతో జర్నలిజం ముసుగులో ఎప్పుడు చూసినా కూడా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడ్చే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా మేము జర్నలిస్టులమని పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని ఏదో ప్రజలను ఉద్ధరిస్తున్నాము అనే విధంగా లెక్చర్లు కొడుతూ దాని వెనకాల ఎన్నో సెటిల్మెంట్లు చేసే కొంతమంది కూడా ఈ ఐబొమ్మ అనేవాడు కరెక్టే చేశాడు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అత్యధిక టికెట్లు రేట్లు పెంచడం వల్లనే ఇవాళ ప్రజలకు సినిమాను దగ్గర చేశారు, వాడు చేసింది కరెక్టే అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఐబొమ్మ అనేవాడు చేసింది కరెక్టేనా? ఈ భిన్న అభిప్రాయాల వెనుక చాలా కథ ఉంది. కొంచెం వివరంగా మాట్లాడుతున్నాం. రిలీజ్ అయిన కొత్త సినిమాలు కానీ, అదేవిధంగా ఓటీటీలోకి వచ్చినటువంటి హెచ్డి ప్రింట్ వెబ్ సిరీస్ని కానీ, సినిమాలను కానీ ఈ ఐబొమ్మతో పాటు బప్పం అనే మరో వెబ్సైట్లో, అదేవిధంగా మూవీ రూల్స్ అని ఇంకొకటి కూడా ఉంది. దీనిలో ఎందుకు పెడుతున్నారు, వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. ప్రజలకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడని చెప్పి మీరు అంటున్నారు. అయితే ప్రజలకు సినిమా ఎందుకు చూపిస్తున్నాడు, దాని వెనకాల కథ కమామిష్ ఏంటి మీకు తెలియాలి కదా. అయితే ఈ రవి ఇమ్మడితో పాటు మరికొంతమంది, ఇది ఒక పెద్ద నెట్వర్క్, వాళ్ళు చేసేటివి క్రిమినల్ పనులు, ముఖ్యంగా చట్ట విరుద్ధమైనటువంటి పనులు అవి. అలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తున్నారు. మరి అందుకే నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఫస్ట్ వీళ్ళు ఆ వెబ్సైట్లో సినిమాని వీళ్ళు పైరసీ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మనం దానిలోకి వెళ్ళాలి అంటే, ఆ సినిమా చూడాలి అంటే మన గూగుల్ అకౌంట్, అంటే మన డెస్క్టాప్ కానీ, అదేవిధంగా మన ల్యాప్టాప్ కానీ, అదేవిధంగా నా మొబైల్ ఫోన్ కానీ, లేదంటే ఐపాడ్ కానీ, దేని నుంచైనా మనం ఒక లాగిన్ అయి ఉంటాం. లాగిన్ అయిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు చెప్పిన ఐబొమ్మకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆ ఐబొమ్మ చూడాలనుకున్నప్పుడు మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం ఓకే చేసిన తర్వాతనే, అగ్రి చేసిన తర్వాతనే ఆ ఐబొమ్మ మనకి ఏదైతే సినిమా చూడాలో ఆ సినిమాను చూసేయడానికి అవకాశం ఇస్తారు. అలా అగ్రి చేసే సమయంలో దానికి సంబంధించిన పూర్తి డిస్క్రిప్షన్ మీరు ఒక్కసారి చదవండి. అంటే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒక్కసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. అయితే వాడు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడని చెప్పి మనం జబ్బలు గుద్దుకుంటున్నాం. ఎందుకు ఫ్రీగా చూపిస్తాడు? వాడికి దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఇది ఒక పెద్ద నెట్వర్క్, దీని వెనకాల చాలామంది పనిచేస్తున్నారు. విదేశాల్లో, ముఖ్యంగా కరేబియన్ కంట్రీలో నుండి ఈ నెట్వర్క్ అంతా జరుగుతూ ఉంటే పుక్కడికి, అంటే జనాలకు ఫ్రీగా సినిమా చూపించడానికి వాళ్ళు లక్షల కొద్ది సాలరీలు ఇచ్చుకుంటూ చాలామంది నెట్వర్క్ పెట్టుకొని, ఒకవేళ తేడా కొడితే ఇలా మనం ఊచ లెక్క పెట్టాల్సిందని తెలిసి కూడా ఇలా చట్టరీత్యా నేరమైనటువంటి ఈ క్రిమినల్ పనులు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. తెలిసిన వాళ్ళు సమర్థించట్లేదు, తెలియని వాళ్ళే సమర్థిస్తున్నారు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, మన డాటా అంతా సైబర్ క్రైమ్, ముఖ్యంగా మీకు సైబర్ క్రైమ్ అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు మొత్తుకుంటున్నాయి. మీకు సంబంధించినటువంటి డాటాను కానీ, మీకు సంబంధించిన పూర్తి వివరాలు కానీ, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇలా ఏది కూడా ఇతరులకు చెప్పకండి. అదేవిధంగా ఎవరైనా మీకు ఓటీపీ వచ్చింది చెప్పమండి అంటే చెప్పకండి అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం చేస్తున్నాయి. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, వాళ్ళకు మన డాటా ఎందుకు వెళ్తుందంటే, ఇలాంటి ఐబొమ్మ, మూవీ రూల్స్, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి వెబ్సైట్లు డాటా మొత్తం అమ్ముకుంటున్నాయి. వాళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని మనం అన్నాం కదా, వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకు, అదేవిధంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలకు డబ్బులకి ఈ డాటా అంతా అమ్ముకుంటున్నారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ ఐబొమ్మ మీద
పోలీసులకు కంప్లైంట్ చేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్ళినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ డే ఈ ఐబొమ్మ వాడు ఒక ప్రకటన చేశాడు, దమ్ముంటే నన్ను పట్టుకోండి, అదేవిధంగా నేను 4 కోట్ల మంది డాటా నా దగ్గర ఉంది, దాన్ని నేను బహిర్గతం చేస్తానని చెప్పాడు. ఆ డాటాలో మీ వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. మీ ఇంట్లో పిల్లలు లేదంటే మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ మీరు ఐబొమ్మ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ డాటా అంతా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ డాటాని వాడు అమ్మేసుకుంటున్నాడు. కొన్ని కార్పొరేట్ కంపెనీలకు, అదేవిధంగా సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అమ్ముతున్నాడు. దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. అనంతపురంలో ఒక పెద్ద ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. పనిచేసిన వ్యక్తికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఆయనకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ అయింది, మేము పలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయట్లేదు, ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, ఇమీడియట్లీ యాక్టివేట్ అవుతుంది అన్న. వాళ్ళకు పలానా బ్యాంకు పలానా ఏరియా అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీరు గమనించండి. అంటే మీ డాటా, మీకు సంబంధించిన పూర్తి వివరాలు మన దగ్గరికి వెళ్ళిపోయాయి కదా. ఆ ఓటీపీ చెప్పమన్నసరికి అతను ఓటీపీ చెప్పేశాడు. చెప్పిన తర్వాత చూస్తే అంటే ఆయనకు అప్పటికి తెలియదు అకౌంట్లోంచి డబ్బులు పోయాయని తెలియదు. అయితే విచిత్రంగా ఏంటంటే, ఇవాళ పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, మా ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఈ ఐబొమ్మ, అదేవిధంగా మూవీ రూల్స్ మా మనవరాళ్ళు మనవళ్ళు రెగ్యులర్గా చూస్తారనే విషయాన్ని అతను చెప్పడం జరిగింది. ఇలాంటి మాటలు విన్నాక కూడా మీలో మార్పు రాకపోతే ఎట్లా? మీకు తెలియట్లేదు, మీ డాటా అంతా వాడు దొంగిలించి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నాడు. ఇది 1-2 చోట్ల కాదు, మన దేశంలో చాలా చోట్ల జరిగింది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని అప్రమత్తం చేశాయి. లేకపోతే మన డాటా సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాయి? అదేవిధంగా మీరు చూస్తే మీకు అన్నెసరీ ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యనే అదేవిధంగా చూస్తే మనకు ప్రతిరోజు కొన్ని స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చేస్తూ ఉంటారు? మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, లేదంటే మీకు ₹1,00,000 లాటరీ తగిలింది, ఆ నంబర్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళు మన డాటానంతా సేకరించి ఇలాంటి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి అమ్ముకుంటారు. కాబట్టి అందుకే మనకు స్పామ్ కాల్స్ వస్తాయి. ఇవేవి మనకు తెలియదు. మనకు ఒక్కటే తెలుసు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా పెంచారు కాబట్టి వాడు మనకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడనే ఒక భ్రమలో బతుకుతున్నాడు. అయితే మరొక విషయం, మీకు ఈ దొరికినటువంటి ఐబొమ్మ రవి ఇమ్మడి అనే వ్యక్తి దగ్గర నుంచి ₹3 కోట్ల అతని బ్యాంక్ అకౌంట్ నుంచి సీజ్ చేసేశారు. ₹3 కోట్ల వాడికి ఎక్కడి నుంచి వచ్చాయి? అదే కాకుండా వివిధ అకౌంట్లలో వానికి 26 అకౌంట్లు ఉన్నాయంట. 26 అకౌంట్లలో దాదాపు ₹15 కోట్ల ఉన్నాయంట. ఇది వాడు చెప్పిన మాట. అవన్నీ కూడా సీజ్ చేస్తున్నారు. మరి వాడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఒక్కసారి ఆలోచించండి. వాడేమన్నా కష్టపడి పనిచేస్తున్నాడా, లేకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడా? వాడు ఏం పని చేయట్లేడు, విదేశాల్లో తిరుగుతున్నాడు. ఫ్రాన్స్, అదేవిధంగా దుబాయ్, ఖతార్, కెనడా, అమెరికా, ఇలా 4 రోజులకు ఒక దేశాన్ని తిరిగి వస్తున్నాడు. వాడు ఎలా తిరుగుతున్నాడు? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన భార్యని అడగని చెప్తుంది. ఇవేవి మీకు తెలియదు. వాడు మన డాటానంతా అమ్ముకోవడం వల్ల డబ్బులు వస్తున్నాయి. లేకపోతే ఇంత రిస్క్ చేసి కరేబియన్ కంట్రీలో చాలామందిని పెట్టి ఇంత నెట్వర్క్ నడిపిస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. ఆ మాత్రం కూడా మీరు అర్థం చేసుకోలేరు. తెలియక ఏదేదో వాగేస్తుంటారు. అయితే సినిమా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుతున్నారని చెప్పి పదే మీరు మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ 1. ఎందుకంటే అలాంటి సినిమాలు మనోళ్ళు తీస్తూ ఉన్నారు. అలాంటి సినిమాలు తీయాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సరే, 100 కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎవరు తీయమన్నారని చెప్పి క్వశ్చన్ కూడా మీరే ఇస్తారు. అదేవిధంగా మీరే అంటారు, హాలీవుడ్ వాళ్ళు అద్భుతమైన అవతార్ లాంటి సినిమాలు తీస్తున్నారు, గ్రాఫిక్స్తో అదరగొడుతున్నారు, మన వాళ్ళేంటి ఇంకా ఆ కెమెరా అక్కడే పాతిపెట్టి సినిమాలు తీస్తున్నారు, ఇంకా మనోళ్ళు ఎప్పుడు అప్డేట్ అవుతారని చెప్పేసి మీరు మాట్లాడుతుంటారు. అంటే మీ నోటి నుంచి 2 రకాలు వస్తాయి. ఎవడు పెట్టమన్నాడంటాడు, అదేవిధంగా హాలీవుడ్ లాంటి సినిమాలు మీరు ఎందుకు తీయట్లేదు అనే మాట కూడా మీరే అడుగుతారు. మరి హాలీవుడ్ లాంటి సినిమాలు తీయాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి కదా. అవతార్ లాంటి సినిమాలు ఎన్ని 1000 కోట్ల ఖర్చు పెట్టి సినిమాలు తీశారో మీకు తెలుసా? అవగాహన ఉందా? ఉంటే మీరు ఈ మాట మాట్లాడారు. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలన్నీ కూడా ఇవాళ 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. మొన్న వచ్చిన కాంతారా 2 ఎంత ఖర్చు పెట్టి తీశారో మీకు తెలుసా? ఇవాళ మంచి సినిమా కావాలంటే, విజువల్గా వండర్స్ కనబడాలంటే మనం ఖర్చు పెట్టాల్సిందే. అదేవిధంగా కొంతమంది మాట్లాడుతుంటారు, రివ్యూలు చెప్పేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఈ సినిమాలో పూర్ గ్రాఫిక్స్ ఉందంటారు. మరి పూర్ గ్రాఫిక్స్ కాకుండా రిచ్గా విజువల్స్ గ్రాండ్గా కనబడాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎంత పిండికి అంత రొట్టె. అంటే మీరే ఏదైనా మాట్లాడేస్తారు. మీ నాలుకకు అద్దు అదుపు ఏముండదు. సరే,
వాళ్ళు బాగా డబ్బు ఎక్కువై వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సరే, టికెట్లు రేట్లు పెంచుతున్నారనే మాట కూడా మీరే మాట్లాడుతున్నారు. టికెట్ల రేట్లు పెంచారయ్యా, 1000 పెంచారు, 2000 పెంచారు, 3000 పెంచారు, 10,000 పెంచారు. మిమ్మల్ని గుంజుకపోయి చూపిస్తున్నారా? లేదు కదా. 5 రోజుల పాటు గవర్నమెంట్ రాయితీ ఇస్తుంది. ఆ తర్వాత వెళ్ళండి, మీరు 5 రోజుల తర్వాత వెళ్ళి సినిమా చూడండి. మిమ్మల్ని ఎవరు లాక్కెళ్ళట్లేదు కదా, తాళ్ళతో కట్టేసి సినిమా థియేటర్లో కూర్చోబెట్టి మీతో టికెట్ కొనిపించి సినిమాలు చూడట్లేదు కదా, చూపించట్లేదు కదా. నచ్చితే చూస్తారు, లేకుంటలేదు. 4 రోజులు పోతే ఓటీటీకి వస్తుంది. సరే అనుకుందాం, ఆ ఓటీటీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓటీటీ కూడా ఏమన్నా మీకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడా? నెట్ఫ్లిక్స్కి ఎంత అవుతుంది? 570 రూపాయలు పర్ మంత్ కట్టాలి. ఇవాళ ఒక సినిమా తీయాలంటే దాని వెనకాల 100 మంది కార్మికులు పనిచేస్తారు. ఆ విషయం మీకు తెలుసు. ఇవాళ ఐబొమ్మ లాంటి వాడు ఒక సినిమాని తీసుకెళ్ళి వాని వెబ్సైట్లో పెట్టేస్తున్నాడు. అలా పెట్టడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి 3,000 కోట్ల నష్టం వచ్చింది. రేపు సినిమా ప్రొడ్యూసర్స్ మేము సినిమాలు తీసినవన్నిటి కూడా ఇలా పైరసీ చేసేసి ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి వెబ్సైట్లో పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు సినిమాలు తీయరు. అప్పుడు ఎవరికి నష్టం? మీకు నష్టం కాకపోవచ్చు, దాన్ని నమ్ముకున్న కార్మికుల నష్టం, వాళ్ళ కుటుంబాలకు నష్టం. రెస్టారెంట్ల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్లలో ఒక బిర్యానీ తినాలంటే 500. మనం ఫ్యామిలీ వెళ్ళాలంటే 4 ఉంటే 3 బిర్యానీ లేకపోతే ఆ బిర్యానీ కూడా ఇంత ఇస్తాడు. 3 బిర్యానీలు తీసుకోకపోతే మన కడుపు నిండదు. 1,500 రూపాయలు అవుతున్నాయి. దానితో పాటు జిఎస్టీ ఇవన్నీ కలిపి 1,700, 1,800 అవుతున్నాయి. అదేవిధంగా మన పిల్లలు జ్యూసు, ఐస్ క్రీమ్ అన్నారంటే 2,500 కథం. మరి 2,500 ఖర్చు పెడుతున్నాం ఒక రెస్టారెంట్కి వెళ్ళి అన్నప్పుడు మీరు అడుగుతున్నారా రెస్టారెంట్ని, ఏమరా వారి ఒక బిర్యానీకి 500 రూపాయలు పెట్టావు నువ్వు, ఇదే బయట అయితే 150కి 200కు దొరుకుతుంది, మా ఇంట్లో వండుకుంటే 300 రూపాయలు ఫ్యామిలీ అందరూ తింటామని చెప్పేసి మీరు అడుగుతున్నారా? లొట్టలు వేసుకొని తింటున్నారు. మరి అక్కడ గుర్తుకు రావట్లేదా ఈ రేట్లు? సినిమా వాళ్ళ రేట్లు, టికెట్లు రేట్లు పెంచినప్పుడే మీకు గుర్తుకొస్తుందా? అది కూడా వాళ్ళు మిమ్మల్ని రమ్మని గుంజుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టట్లేదు, మీకు నచ్చే పోతున్నారు. అదేవిధంగా రెస్టారెంట్ కూడా అదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో ఒక పిల్లోడు కష్టపడి ఒక ఐటెం తయారు చేశాడు, ఒక మంచి కళాఖండాన్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దాన్ని వేరేవాడు ఎత్తుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది, అరే నా క్రియేటివిటీని వాడు ఎత్తుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు, అది వాందే అని చెప్పుకుంటున్నాడు అని చెప్పినప్పుడు మీకు బాధ అనిపించదా? అంటే మీ హక్కులను వాడు ఎత్తుకెళ్ళాడు, మీ కష్టాన్ని వాడు దోచుకున్నాడు. అక్కడ మీకు బాధ అనిపిస్తుందా లేదా? అట్లాగే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా అదే. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కష్టపడి 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే ఎవడో ఎత్తుకెళ్ళిపోయి మీకు ఫ్రీగా చూపిస్తున్నాడని మీరు సంబరపడిపోతున్నారు, సంకలు గుద్దుకుంటున్నారు. దాని వెనకాల చాలా తతంగాలు ఉన్నాయి. వాడు ఫ్రీగా చేయట్లేదు, మన డాటా అంతా దుబ్బేస్తున్నాడు, అదేవిధంగా వాడు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు, ఇది దేశ సేవ కాదు అని చెప్పి మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. అందుకే విజ్ఞత లేకుండా మాట్లాడకండి. ఎవడి కష్టాలు వాడుకుంటాయి. మీకు సినిమా వాళ్ళు టికెట్ల రేట్లు పెంచితే మీకు నచ్చకపోతే చూడకండి, బలవంతం పెట్టట్లేదా? కొంతమంది ఫ్యాన్స్కి ఇష్టపడి సినిమాలు చూసే వాళ్ళు ఉంటారు, అది ఫ్యాన్స్ కోసం పెడతారు. మీరు టికెట్ల రేట్లు తగ్గినాక సినిమాలు చూడండి, ఇది నా అభిప్రాయం. అందుకే అనవసరంగా నోరుందని చెప్పేసి ఏది పడితే అది వాగడం, అదేవిధంగా మేము జర్నలిస్టులం అని చెప్పేసి ఆ ముసుగులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది హీరోలను, డైరెక్టర్లను, నిర్మాతలను టార్గెట్ చేసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మేమేదో దేశ సేవ చేస్తున్నాం, మేము సచ్చీలులం, శుద్ధ పూసలం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా నీచంగా, దరిద్రంగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అవి కూడా మనం మాట్లాడదాం. కానీ ఫైనల్గా ఈ ఐబొమ్మ మీద నా ఉద్దేశం ఇదే. ఈ రవి ఇమ్మడి అనేవాడు దేశ సేవ చేయట్లేదు. మీకు పుక్కడికి సినిమా చూపిస్తున్నాడని మీరు భ్రమల్లో ఉంటే అది మీ కర్మ. ఎందుకంటే మీ డాటా అంతా దుబ్బేస్తున్నాడు, ఆ డాటా అంతా అమ్ముకుంటున్నాడు, అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నాడు. అది తెలియక మీరు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడని సంకలు గుద్దుకుంటున్నారు.